Hello, this is log 7 and date is 6th July 2026. Time 11:45 కావస్తుంది. అండ్ ఈరోజు అప్డేట్స్ 3 liters of water, 12k steps అండ్ జిమ్ అయ్యాయి. లీడ్ కోడ్ 5 ప్రాబ్లమ్స్ కాదు, 2 ప్రాబ్లమ్స్ అయ్యాయి అంతే, ఎక్కువ చేయలేదు. అండ్ అంతే. అండ్ today is day 10 without social media. Monday. Day 10 without social media and చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కంపారిటివ్ టు డే 1. అదంతా వీక్లీ సమ్మరీ వీడియోలో మాట్లాడుకుందాం. ఐ హావ్ స్టార్టెడ్ మై వర్క్ ఫర్ ఇట్ ఆల్రెడీ, యాజ్ యూ కెన్ సీ. అండ్ దీని గురించి కూడా చెప్తాను. నోట్స్ ఎందుకు చేసుకుంటున్నాను ఏంటి, అన్స్క్రిప్టెడ్ కదా, బట్ నోట్స్ ఎందుకు రాసుకుంటున్నా ఏంటి అని. అండ్ అదే నిన్న అనుకున్న అప్డేట్స్తో పోలిస్తే ఈరోజు అన్నీ చేయలేదు, బట్ చేసే ప్రోగ్రెస్ అంతే. అండ్ జిమ్ ఈరోజు అప్పర్ బాడీ డే, షోల్డర్, చెస్ట్ అండ్ బ్యాక్ 3 వాసిపోతున్నాయి. అసలు బ్యాక్ అయితే మరీ ఘోరంగా నొప్పిస్తుంది, కూర్చోడానికి కూడా నొప్పిస్తుంది నాకు, టు బి ఆనెస్ట్. అండ్ డైట్ అండ్ కార్బ్ క్రాష్ టాపిక్. డైట్ అంటే పెద్ద సిన్సియర్గా ప్రోటీన్ అది అని చేయట్లేదు, బట్ చాలా లిమిటెడ్గా క్యాలరీ డెఫిషియెంట్లో తింటున్నా. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా ఓవరాల్ ఫుడ్ ఇంటేక్ ఈక్వల్గా ఉండట్లేదు. లంచ్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 9:30 స్పైక్ అవుతుంది, అండ్ లంచ్ అరౌండ్ 1 o'clock స్పైక్ అవుతుంది. మరి 1 o'clock టు డిన్నర్ టైం 7:30 దాకా ఐఎమ్ టేకింగ్ నో ఫుడ్, స్నాక్స్ కానీ హెవీ మీల్స్ కానీ ఏం తినట్లేదు. సో ఒకేసారి 7:30కి హెవీ మీల్ తినేసరికి ఐఎమ్ గెటింగ్ హెవీ కార్బ్ క్రాష్. లైక్ 8 o'clock అంతా ఫుల్ నిద్ర వచ్చి పడుకునేస్తున్నాను నేను. ఇఫ్ ఐఎమ్ నాట్ కాన్షియస్లీ పుట్టింగ్ అలారం అండ్ వేకింగ్ అప్, అయిపోయింది, గాన్. సేమ్ ఆ July 2nd, July 3rd సినారియో రిపీట్ అవుతుంది. అండ్ ఇంకా నోట్స్ విషయానికి వచ్చేసరికి వన్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ ది వ్లాగ్స్ వర్ ఫర్ మీ టు మేక్ ఎ బెటర్ స్పోక్ పర్సన్. అంటే క్లారిటీగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ వాగడం, పీపుల్ షుడ్ నీడ్ టు నో ఆర్ ఐ నీడ్ టు నో వాట్ ఐఎమ్ టాకింగ్ బిఫోర్ ఐ స్పీక్ ఇట్ అవుట్ లౌడ్. నాకు ధూల్పేట్ దుర్యోధన అని పేరుంది, మాట్లాడే ముందు ఆలోచించానని చెప్పి. బట్ దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రైట్స్ ఆఫ్ మై సెల్ఫ్. కానీ అన్ని చోట్ల అలా కుదరదు కదా. ఐ నీడ్ టు స్పీక్ కన్సైస్లీ, ప్రిసైస్లీ. ఐ నీడ్ టు నో వాట్ ఐఎమ్ స్పీకింగ్, క్లారిటీతో. సో ఫర్ దాట్ ది పర్పస్ ఆఫ్ ది వ్లాగ్స్ వాజ్ వన్ ఆఫ్ దాట్. బట్ వ్లాగ్స్లో కూడా నేనేం ఫాలో అవుతున్నా, కెమెరా ముందు పెట్టి మాట్లాడేస్తున్నా. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఆర్గనైజ్ మై థాట్స్. డే అంతా ఏం చేశానో ఇక్కడ రాసుకుంటున్నా, అండ్ దాన్ని బ్లాగ్లోకి ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి, దాని స్ట్రక్చర్ ఏంటని ఇలా రాసుకుంటున్నా. సో ఇలా స్ట్రక్చర్ వేసుకొని మాట్లాడడం వల్ల డేస్ వెళ్ళే కొద్దీ నాకు కూడా అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్గా సిస్టమ్ రావడం. అండ్ యా, దానికి నేనేం చేసుకుంటున్నా, లెట్ మీ చెక్. టు డూ లిస్ట్స్. ఫస్ట్ పేజ్లో ఈరోజు అంతా ఏం చేసా, అబ్జర్వేషన్స్ ఏంటి, ఆర్ ఏం ఫేస్ చేసా, నా అప్డేట్స్ ఏంటి అని చెప్పి అదంతా రాసుకుంటున్నా. అండ్ సెకండ్ పేజ్కి వచ్చేసరికి ఐఎమ్ ఫార్మాటింగ్ దమ్. ఏ టాపిక్ స్టార్టింగ్లో చెప్పాలి, ఏ టాపిక్ మిడిల్లో చెప్పాలి, ఏ టాపిక్ లాస్ట్లో చెప్పాలి అని చెప్పి. యాజ్ యూ కెన్ నోటీస్ టుడే అప్డేట్స్ అన్ని స్టార్టింగ్లోనే చెప్పేశాను. నిన్నటిది ఈరోజుటిది ఇట్ వోంట్ ఇంటర్ఫియర్ ఇంటూ మై నెక్స్ట్ పోర్షన్స్ ఆఫ్ వీడియో ఆర్ నెక్స్ట్ పోర్షన్ ఆఫ్ మై ట్రైన్ ఆఫ్ థాట్స్. ఇట్స్ లైక్ థింక్ బ్రాడర్ బట్ స్పీక్ ప్రిసైస్లీ ఆర్ స్పీక్ కన్సైస్లీ. బేసిక్గా ఆలోచించేది ఐ విల్ ఫాలో మై నార్మల్ ఎరాటిక్ ప్యాటర్న్, ఫుల్ ర్యాండమ్గా ఆలోచిస్తూనే ఉంటా. బట్ మాట్లాడడానికి వచ్చేసరికి ఐ విల్ థింక్ బిఫోర్ ఐ స్పీక్, ఐ స్ట్రక్చర్ మై థాట్స్ బిఫోర్ ఐ స్పీక్. అండ్ టుడే ఐ మేడ్ ఎ మేజర్ చేంజ్ అండ్ అడిషన్ ఇన్ మై డైలీ షెడ్యూల్. యూజువల్గా పాటలు ఎప్పుడు వినాలన్నా వినేస్తూ ఉంటా, యూట్యూబ్ ఎప్పుడు చూడాలన్నా చూస్తూ ఉంటా. బట్ ఈరోజు అలా కాదు. ఐ రిస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్. మ్యూజిక్ అండ్ యూట్యూబ్ మార్నింగ్ వన్స్ రూమ్ లాక్ చేసి వెళ్ళిపోయాక
until dinner time I didn't open either of those apps. స్క్రీన్ టైం కూడా ఆల్మోస్ట్ జీరో, వెరీ నెగ్లిజిబుల్. ఆఫీస్కి వచ్చేసరికి కంప్లీట్ ఆఫీస్ వర్క్ ఆర్ చదువుకుంటున్నా or అక్కడ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతున్నా అంతే తప్ప మొబైల్ టైం ఆల్మోస్ట్ జీరో అయిపోయింది ఆఫీస్లో. ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఐఎమ్ ట్రయింగ్ న్యూ మెథడ్స్ టు ఫోకస్. వీకెండ్ పోయిన వీడియోలో చెప్పలేదు కానీ ఐ లెర్న్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా ఆర్టికల్స్ చదివాను అండ్ హౌ టు మేక్ మై సెల్ఫ్ బెటర్. లైక్ ది పర్పస్ ఆఫ్ సోషల్ మీడియా వాస్ ఫర్ మీ టు బికమ్ ప్రొడక్టివ్ అండ్ టు చేంజ్. సో దానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, వాట్ ఆమ్ ఐ డూయింగ్ రాంగ్, వాట్ ఆమ్ ఐ డూయింగ్ రైట్, వాట్ ఆర్ ది కరెక్ట్ స్టెప్స్ టు గో ఫర్దర్, అది చూసుకున్నాను. అండ్ one of the big updates is I have decided to stop game development hobby. అంటే ఏదో ఇష్టం లేక కాదు, బట్ థింకింగ్ అబౌట్ ఇట్ డే అంతా చాలా హెక్టిక్ ఉంటుంది. అండ్ ఏదో బలవంతంగా కూర్చొని 1 hour చేస్తాం, 40 minutes చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదో నామకే వాస్తే చేసినట్టు ఉంటుంది. బట్ ఐ వాంట్ టు ఎంజాయ్ ది ప్రాసెస్. సో అట్లీస్ట్ ప్లేస్మెంట్ అయ్యేదాకా అయితే ఐ డోంట్ థింక్ ఐ విల్ పర్సూ ఇట్ ఎనీమోర్. చేసినా కూడా ఎప్పుడైనా వీకెండ్స్ ఎప్పుడైనా డే అంతా ఫ్రీ ఉన్నప్పుడు చేస్తాను తప్ప ఐ డోంట్ థింక్ దట్ విల్ బీ ఎనీ నోటిసబుల్ థింగ్ ఇన్ మై డైలీ వ్లాగ్స్. చేసిన రోజు అప్డేట్ చేస్తా, చేయకపోతే లైట్ అంతే. అండ్ యా, టుమారో ఫైనల్ సెక్షన్. టుమారోస్ గోల్స్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ 3 liters ఆఫ్ వాటర్, 10K స్టెప్స్, మంచి జిమ్ వర్కౌట్ అండ్ స్టడీయింగ్. అండ్ ఈ స్టడీయింగ్కి కూడా ఐఎమ్ మేకింగ్ టు డూ లిస్ట్. లైక్ instead of this vaguely saying studying DSA, I'll make a concise list of what do I need to do. ఈ టాపిక్లో ఎన్ని చేయాలి, ఇది రివిజన్ చేయాలి, ఏం చేయాలి, డిఎస్ఏ కాకుండా వేరే సబ్జెక్ట్ ఏం చదవాలి అని చెప్పి ఒక రోజుకు కావాల్సిన అన్ని లిస్ట్స్ అన్ని రాసుకొని దెన్ ఐ విల్ ప్రొసీడ్ విత్ ద డే. దాని గురించి అంతా వీక్లీ సమరీ రిపోర్ట్లో మాట్లాడతాను. దెర్స్ అ లాట్ టు టాక్ టు అండ్ దట్స్ ఇట్. సో ఎస్, ఇదేదో కంప్లీట్ స్క్రిప్టెడ్ అనిపిస్తుంది నాకు, బట్ ఐ విల్ వర్క్ ఆన్ దిస్. దిస్ ఈస్ వీడియో 1 ఆఫ్ ద స్ట్రక్చరింగ్ థింగ్. సో యా, మీట్ యూ గైస్ టుమారో.